ఏంటంటే ఇప్పుడు మేము వంట చేస్తున్నాం, మీకు వంట కూడా చూపిస్తారండి. కానీ ఇక్కడ ఎట్లుంది తెలుసా, సల్లగుంది సల్లగుంది సల్లగుంది. हम तेरे बिन अब रह नहीं सकते तेरे बिन. Good morning, day 2 from Puducherry to Kodaikanal. Just started, time వచ్చేసి 7:12. So, good morning. Good morning. जी. चलो. Let's get started. గోవా మగువా పెమ్మకు మోడల్ నువ్వా, ఆజా ఆంధ్ర మగడా గోరింకల లీడర్ నువ్వా, లేక లేక పిలిచాక ఆగలేనుగా, ఆగలేక బలచాక ఒక్కసారిగా. డూ యూ నో మేఘాలు దాకా, డూ యూ నో హై తోకు తిన్నా, డూ యూ నో నా హై. చాలు. Do you know? No. ఓ వా పంజుల్లో దైవం కావాలా నీకు? ఏదో ఒకటి తీసుకోండి. ఒకసారి చూపి, కాదు చూపి, ఒకసారి ఫేస్ చూపి. అది రైట్. నెక్స్ట్ హీరోలా ఉంది ఫేసు. ఏంది రెండో లైన్లా? మరి పాట మొత్తం పాడుతురా లైన్లు దాలు. సరే, మీ ఆవిడ చెప్పి లిరిక్స్ తీసుకొని పాడాలి. కమా నెక్స్ట్. సానా, నువ్వెందుకు హెల్ప్ చేస్తున్నావు మీ ఆవిడకి? ఇండివిజువల్ గేమ్ ఆడండి, బిగ్ బాస్ లో లాగా. సానా ఏనా ఏనా? అరే రేవానా జడివానా, తర్వాత లైన్ అందుకోండి, మళ్ళీ మళ్ళీ వాన వస్తే వానలో అందుకోండి. మీరు ఏంది మీరు వాన వస్తే లలు దర్వాజలక్కడి బోనాల్ పండగకు వస్తారని రాకపోతివి, లకడి కాపోల కోరికి రబ్బరు గాజులు తెస్తారని తేకపోతివి. ఓ మల్లా దేలే జమాబాయ్ దేలే. అంతే. నెక్స్ట్ ఇప్పుడే కొడైకెనాల్ ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. సో ఎంట్రన్స్లో మనకు ఒక ఈ పాస్ అనేది మనం జనరేట్ చేయాలి. అదైతే ఫ్రీనే. మన కార్ డీటెయిల్స్, ఎంతమంది ప్యాసింజర్స్, ఏమైనా ప్లాస్టిక్ క్యారీ చేస్తున్నారా అని అడుగుతారు. సో అంతే, అది తీసేసుకున్నాక ఆన్లైన్లో ఇక ఘాట్ అయితే ఎక్కేసి పైకి రావాలి. ఒకసారి చూపి ఎట్లుందో ఘాట్. నిమ్మలంగా రాకపోతే మాత్రం ఇగో అంతే, ఇక వెరీ డేంజరస్ ఉంది, మంచి లోతే ఉంది. గట్టి తుమ్ము కూడా ఇందులో కూడా వస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే మనం ఘాట్ ఎంటర్ అయినాం. జస్ట్ ఒక 8 కిలోమీటర్లే వచ్చినాం అంతే, ఎక్కువ కూడా రాలేదు. సో ఇక్కడికే మనకి మంచి వ్యూస్ అన్ని కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్లీ నేను నిన్న మొత్తం చెప్పినా కదా నా లాంగ్వేజ్ ఒకటి, ఇప్పుడు మళ్ళీ చెప్తా. ఇట్లా ఈ ఏరియాలో ఇట్లా పిలుస్తే ఏంటంటే మంకీస్ కానీ ఏదైనా యానిమల్స్ ఉంటాయి కానీ ఏమంటే మనతో కనెక్ట్ అవుతుంటాయి. జస్ట్ జోకింగ్, సీరియస్ తీసుకోకండి. ఫారెస్ట్ ఏరియాస్ ఉండాల్సిన అతనే అనవసరంగా సిటీలో ఉన్నాడు. సో ఇప్పుడు డైరెక్ట్ మనం వెళ్ళేసరికి ఇంకొక 2 hours చూపిస్తుంది. ఇక అక్కడికి వెళ్ళేసి మనం లంచ్ చేసుకోవాలి. ఏంది భయపడ, మరి భయమైతే ఏం చేయాలి? భయపడాలి. మనమైతే ఒక వాటర్ ఫాల్స్కి రీచ్ అయ్యాము ఇప్పుడే. దారిలో 45 kilometers అప్ వచ్చాం. సో దాని తర్వాత ఇగో ఇది
దీని పేరు సిల్వర్ వాటర్ ఫాల్. మంచి సైట్ సీయింగే ఉంది. సో ఇక్కడ మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి, లైక్ ఫొటోస్ దిగొచ్చు. ఇక్కడ మంచి హ్యాపెనింగే ఉంది. సో ఇక్కడ మనం ఏం చేసినామంటే లైట్గా స్నాక్స్ వేద్దామని చెప్పి బయటికి వచ్చేసినాం. సో ఈ షాప్ ఇగో, ఈ అక్క ఫేస్ గుర్తుపెట్టుకోండి. అక్క హాయ్. మన తెలుగే తెలుగే అక్క. మన వాళ్ళు తెలుగు వాళ్ళు వస్తే ఇచ్చి పడేయచ్చు. 10 రూపాయలు డిస్కౌంట్ ఏం లేదులే, కానీ ఫుడ్ అయితే బాగుంది, మీరు ట్రై చేయొచ్చు. డిస్కౌంట్ ఇచ్చిందా? ఓకే. అయితే మన దగ్గర ఏమేమి కవర్ చేయాలనేది మ్యాప్ అంట. ఇగో ఈ అన్న దగ్గర కూడా. సో ఈ అన్న దగ్గర ఏమేమి ఉన్నాయంటే కార్న్ ఉంది, అండ్ ఇవి. ఇప్పుడు అన్న ఒక పాట వేస్తాడు. వన్ సాంగ్ జస్ట్ ఐ హావ్ ప్రిపేర్. అయితే ఈ లోపద్ది ఈ మ్యాప్, ఈ వాటర్ ఫాల్స్ పక్కన బోర్డు ఉంటది. సో ఈ బోర్డు లో ఏమేమి కవర్ చేయొచ్చు అది ఉంటాయి, అన్ని ఆన్ ద వేలోనే ఉంటాయంట. ఇంకొకటి ఈ అక్క మనకు పైన స్టేయింగ్ కి తెలుగు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది, అది కూడా షేర్ చేస్తాం ఇఫ్ యూస్ఫుల్ అవుతుంది అందరికి. రైట్. ఫుడ్ అయితే బాగుంది. ఫుడ్ అయితే బాగుంది. స్నాక్స్ అన్న ప్రిపేర్ అవుతుండు సాంగ్ కి. మైక్ అందుకో అన్న పాట. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा. हम तेरे बिन अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा. तुझ से जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा. क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन की, मेरा दर्द की, मेरी आंसू की, अब तुम ही हो. థ్యాంక్ యూ. క్రేజీ పాడిండు అన్న, మార్వెలస్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసినాం అంటే పెడిల్ బోటింగ్ ఇక్కడికి వచ్చేసినాం. అది ఒకసారి మన లొకేషన్ చూపిస్తా చూడండి. అటు సైడ్ వెళ్ళి ఇట్లా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం ఓన్లీ క్యాష్ ఒక్కటే క్యారీ చేయాలి, వీళ్ళు ఆన్లైన్ పేమెంట్స్ తీసుకోవట్లేరు. అండ్ ది సేమ్ టైం టైమింగ్స్, ఏటీఎం నియర్ బై ఏటీఎం ఉంది, ఏటీఎం కూడా క్యారీ చేయండి ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర క్యాష్ లేకపోతే. ఇంకో థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఓన్లీ మేము 4 మెంబర్స్ తీసుకున్నాం. 4 మెంబర్స్ వచ్చేసి 300 రూపీస్. నేను మీకు ఫోటో పెడతా. సో 300 రూపీస్ ప్రైస్ బాగానే ఉంది, కాకపోతే ఓన్లీ ఫర్ హాఫ్ అన్ అవర్. ఒకవేళ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం మనం నీళ్ళలో కేటాయిస్తే కనుక 5 మినిట్స్కి 10%, 10 మినిట్స్కి 20%, అండ్ 15 మినిట్స్కి 30% అట్లా కట్ చేస్తున్నారు. మనం ఎక్కువసేపు ఉండాల్సిన అవసరమే ఉండదు. హార్డ్లీ మన పని ఏందో మనం చూసుకొని 2 ఫోటోలు దిగేసి లట్టా ఉరుక్కుంటూ రావడం ఇక. సో మెయిన్ గుర్తుంది కదా, ఫస్ట్ థింగ్ క్యాషే క్యారీ చేయండి, క్యాష్ క్యారీ చేయండి. యాక్చువల్ గా దాని కాస్ట్ వచ్చేసి 300 రూపీస్ 4 పెడిల్ది. కానీ ఎక్స్ట్రా టైం ఏమైనా తీసుకుంటే దాని ఆ 300 అడ్వాన్స్ ఇచ్చే దాంట్లో కట్ చేసుకుంటారు. సో టికెట్ మా నలుగురికి కలిపి 300 పడ్డది, కాకపోతే ఇంకో 300 ఎక్స్ట్రా వాళ్ళు డిపాజిట్ పెట్టుకుంటున్నారు. అది పోయేటప్పుడు మనకు రిఫండ్ చేస్తారట. నేనైతే దాన్ని సావగొడతా, నాకు క్యాషే కావాలంట. 300 క్యాష్ తీసుకో, మళ్ళీ చిల్లవుడే. ఇక లైవ్ జాకెట్స్ ఇస్తారు సేఫ్టీకి. లైవ్ జాకెట్స్ వేసుకున్నాం, లెట్స్ గో. మనకు లైఫ్ జాకెట్స్ ఇచ్చినారు ఇప్పుడు. సో లైఫ్ జాకెట్స్ తీసుకొని మనం సైక్లింగ్ చేయాలి, పెడిల్ బోటింగ్ చేయాలి. సో మ్యాజిక్ అంతా చూపిస్తా. ఇంకా ముందుంది ముసల పండగ. ఓకే, ఇగో ఇది చలో.
సో మధ్యలో లేవద్దు, హాఫ్ అన్ అవర్ టైమింగ్ స్టార్ట్ చేసుకున్నాడు. వాటర్ ఫౌంటైన్ దగ్గరికి వెళ్ళొద్దు, ఓన్లీ నీళ్ళనే జలకలాడాలట. How was the ride, guys? ఇంట్లో సైక్లింగ్ చేయాలి నవీన్ నువ్వు. How was the ride? నైస్. నైస్ లోకల్ We బండి ఉంది, enjoy. మొత్తం వేరే ఉంది ఇక్కడ. కానీ మేము ఇందులో టాస్క్ ఏంటంటే మేము షిఫ్ట్ అయినా కానీ కరెక్ట్ టైంకి అక్కడికి వచ్చినాం. అది నో ఎక్స్ట్రా టైం హ్యాస్ బీన్ టేకెన్. బోటింగ్ అయిపోయిన తర్వాత ఆపోజిట్లో ఇదంతా స్ట్రీట్ ఏరియా యాక్చువల్గా. సో మేము నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఈ షాప్ దగ్గర చూస్తే లైవ్ ఫొటోస్, అంటే మనన్నే స్కెచ్ చేసి ఇస్తారు కదా పేపర్ మీద. సో అట్లా ఈ అన్న షాప్ దగ్గర ఆగితే ఈ అన్న గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఉన్నాడంట. ఆయన సర్టిఫైడ్ అని చెప్పాడు యాక్చువల్గా. సో ఈయన స్కెచెస్ అయితే చాలా బాగున్నాయి. బయట నేను చాలా చూసా, అంటే వేరే వేరే దగ్గర లైక్ కొన్ని ప్లేసెస్లో, కానీ అంత నాకు నచ్చలేదు. కానీ ఈ అన్న బాగా చేశాడు వర్క్. ఇంకోటి ఏంటంటే ఈయనకి వాట్సాప్ కానీ ఏదైనా మన ఫొటోస్ చేస్తే ఆయన మనకు పంపిస్తాడట. సో గిఫ్ట్ చేయొచ్చు మనం. స్ట్రీట్ షాపింగ్ ఇంకా బోట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం ఎట్లైనా స్టే కావాలి కాబట్టి మనకు లోకల్ తెలుగు తెలిసిన పర్సనే మనకు ఒకరు అక్కడ దొరికారు. మ్యాగీ తిన్నాం కదా, మ్యాగీ అక్కడ తిన్నాం కదా. సుధా సుధా అక్క. అక్క మనకు తెలుగు వాళ్ళు ఉన్నారు. సో అతనికి కాల్ చేస్తే చూస్తారని చెప్పారు. ఆ అన్న పేరు మనోజ్. సో ఈయననే అన్న. ఈ అన్ననే ఆయన. వెల్కమ్. ఆ. మా పేరు మనోజ్. మనది ఇక్కడ డ్రీమ్ ఇన్ ఒక ప్రాపర్టీ ఉంది, ఇంకా 2 ప్రాపర్టీస్ కూడా ఉంది. మ్మ్. నెక్స్ట్ షాప్స్ కూడా ఉంది. చాక్లెట్ షాప్లో చాక్లెట్స్, స్పైసెస్ అన్ని ఓన్ షాప్స్ ఉంది. చాక్లెట్ షాప్స్. చాక్లెట్ షాప్స్ ఉంది. ఓకే. మీకేం మన హోమ్ మేడ్ చాక్లెట్స్ ఓకే. ఫస్ట్ క్వాలిటీ మంచి క్వాలిటీ ఉంది అని ఉంది. మ్మ్. ఇంకా మనం ఇక్కడ ట్రావెల్స్ అన్ని ఆపరేట్ చేస్తాము. Local guide. లోకల్ గైడ్స్ కూడా అంటే అరేంజ్ చేస్తాము. ఆ, ట్రావెల్స్ కూడా అరేంజ్ చేస్తాం. సపోజ్ బస్సులో ఏమైనా వస్తారంటే కొడైకెనాల్. బస్ స్టాండ్ నుంచి పికప్, Drop. సైట్ సీయింగ్ అన్ని చూపిస్తాం. కొడైకెనాల్లో ఎటువంటి ట్రాన్స్పోర్ట్ కానీ సైట్ సీయింగ్ ప్లేసెస్ అవును. కానీ విత్ గైడ్స్. ఓకే. తెలుగు వాళ్ళే కాబట్టి మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినా కానీ అన్నని కన్సల్ట్ అయితే లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ ఏ బ్యారియర్ అనేది మనకు ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రూమ్ తీసుకున్నాక కిచెన్ ఐటమ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ప్లస్ అవి కుక్ చేసుకోవడానికి మనం చికెన్ కానీ ఏదైనా వెజ్ సెక్షన్ కానీ ఉంటే అన్నీ ఇక్కడ కుకింగ్ పర్సన్ని అరేంజ్ చేసేసారు. ఆల్రెడీ మాకు కావాల్సిన అన్నీ మన జమాబాయ్ తీసుకొచ్చిండు. హీ హెల్ప్డ్ ఫర్ దట్. అండ్ ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, అది కూడా మనం చూద్దాం. సో థ్యాంక్ యూ మనోజ్ బ్రో. ఓకే. మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి, కొడైకెనాల్కి వస్తే గనక పక్కా నేను నెంబర్ మెన్షన్ చేస్తా, మనోజ్ అనే కాల్ చేయండి. మంచి గైడ్ చేస్తారు, మంచి రూమ్స్ అండ్ మంచి ఫుడ్ అన్నీ కూడా సెట్ చేస్తారు. కూల్ పర్సన్. కూల్ పర్సన్. యా. మీ పేరు అన్న? మనోజ్. ఆ. సో మీ నెంబర్ ఒకసారి చెప్తారా? ఓకే. 9360600878. ఓకే. ఆ. సో నోట్ చేసుకోండి. పక్కా 200% మంచి హెల్ప్ చేస్తున్నారు నాకైతే. నేను లిటరలీ హార్ట్ఫుల్ చెప్తున్నా కదా. నాకు లోకల్ ఒక 2-3 కిలోమీటర్లు తీసుకెళ్ళి మరీ గ్రాసరీస్ అన్నీ అన్ననే ఇప్పించిండు. సో మీరు ఎవరు వచ్చినా కూడా పక్కా కన్సల్ట్ అవ్వండి. నేను హోమ్ టూర్ కూడా మీకు చూపిస్తా. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడే మనోజ్ అన్న అయితే అంతా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయిండు, హ్యాండ్ ఓవర్ చేసేసిండు ఈ రూము. సో ఇప్పుడు మనం ఈ ఇల్లు మొత్తం వ్యూ అయితే చూద్దాం, పైన కింద అసలు 2 రూమ్స్ ఎట్లున్నాయి అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. చలో, ఇగో ఇది ఇచ్చిన ఇల్లు. ఇక్కడ కార్ పార్కింగ్. నేను చూపిస్తాను. ఇగో ఇది తీసుకో. ఇగో ఇక్కడ కూర్చోడానికి గార్డెన్, 4 చైర్ల. ఇక్కడ క్యాంప్ ఫైర్ వేస్తాడు యాక్చువల్లీ, కాకపోతే ఇవాళ లేదట. ఓకే. హలో, ఫర్నిచర్ ఇది.
సో ఇది కార్ పార్కింగ్ ప్లేస్. ఇప్పుడు మనం కార్ పార్కింగ్ చేసుకున్నాం కదా. సో మనకి హాల్లో ఒక టీవీ ఇచ్చిర్రు. నీట్గా అండ్ గుడ్ అంబియన్స్ అయితే ఉంది. సో ఇది కిచెన్, ఇది డైనింగ్. సో ఇది కిచెన్ స్టవ్ అవి ప్రస్తుతానికి కింద ఉన్నాయి, అవి పైకి తీసుకొస్తున్నారు. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ 1. ఇది ఒక బెడ్రూమ్. ప్రతి రూమ్కి ఒక్కొక్క టీవీ ఇస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఫ్యాన్లు కానీ ఏసీలు కానీ ఏవి ఉండవు. ఒకసారి పైకి చూపి. నో ఫ్యాన్స్, నథింగ్. సో ఇది ఒక వాష్రూమ్స్ మంచిగా నీట్గానే ఉన్నాయి. ప్రతి బెడ్రూమ్కి ఒక వాష్రూమ్ ఉంది. మనకి బట్టలు గిట్టలు ఇవన్నీ పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఉన్నాయి. సో రెడీ అవ్వడానికి డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఒకటి ఉంది. సో సేమ్ ఈ రూమ్లో కూడా అంతే ఉంటుంది. సేమ్ వైబ్ ఉంది ఇక్కడ కూడా. సో దీనికి కూడా ఒక టీవీ మనకి ఇచ్చేసినారు. ఈ రూమ్లో ఇది ఒకటి మాత్రం ఉంది, నాకు ఇది వ్యూ లాగా. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ బాత్రూమ్ సేమ్ యాజ్ యూజువల్, కాకపోతే ఇది కొంచెం పెద్దగా ఉన్నట్టుంది బాత్రూమ్. సో ఓవరాల్గా ఏంటంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. మనకి పైన ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఒక పోర్షన్ ఉంది, సేమ్ పోర్షన్ ఇట్లనే ఉంటుందంట. సో పైన వేరే వాళ్ళు ఎవరు లేరు ప్రస్తుతానికి, ఇల్లు మొత్తం మందే. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఇల్లు లైక్ రూము, ఈ ఫెసిలిటీస్ ఇవి ఇట్లున్నాయి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము వంట చేస్తున్నాం, మీకు వంట కూడా చూపిస్తారండి. గ్యాస్ సిలిండర్ ఇవన్నీ పైకి తేవడం ఎందుకు, అమ్మమ్మ ఒకతే ఉంది. సో మీరు కిందనే నేను చేస్తా అమ్మమ్మ అని చెప్పా, మీకు చూపిస్తారండి. కిచెన్ మనోళ్ళు కష్టపడేది ఎవ్రీథింగ్ నేను మీకు చూపిస్తా. సో వీళ్ళు ఏదో కష్టపడుతున్నారు బానే. సో ఇగో అమ్మమ్మ మనకి మంచిగా హెల్ప్ చేస్తుంది, వీళ్ళు మాత్రం అట్లా హెల్ప్ చేసినట్టు చేస్తున్నారు. సో ఇవాళ మనం చేసుకునే ఫుడ్ ఐటమ్ ఏంటిది అంటే చికెన్ కర్రీ రైస్, నార్మల్ రైస్, వైట్ రైస్ అండ్ చికెన్ కర్రీ. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం తెలంగాణ ఫుడ్, హైదరాబాద్ ఫుడ్ని మిస్ అయినాం ఈ 2 డేస్లో. సో మన స్టైల్లో వండుకుంటే తింటే కనుక సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి 150 రూపీస్. టమాటాలు కూడా ఉన్నాయి, మార్నింగ్ కూడా తిని బయలుదేరవచ్చు ఇక. పెట్టావా? ఓకే, వీడియో ఆన్ చేసి పెట్టింది. కానీ ఇక్కడ ఎట్లుంది తెలుసా, చల్లగుంది చల్లగుంది చల్లగుంది. వీళ్ళిద్దరు ర్యాబిట్లు. మధ్యాహ్నంలో కానీ ఈవినింగ్ కానీ మన స్నాక్ చికెన్ కుకింగ్ డన్. హలో ఫ్రెండ్స్, లోకల్ పంట చికెన్ తింటామా? చలి వెచ్చ వేడి వేడి అన్నం. అది సో ఇక సెలవు ఇస్తే నేను పోయి ముగింపు చిన్నది
మీట్ టుమారో. మీట్ టుమారో. బాయ్. ఎండ్ ఆఫ్ డే 2.